నమస్తే సార్, నా పేరు యశోదా లక్ష్మి. నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసర్గా ఉన్నాను సార్. నేను ఇక్కడ ప్రిన్సిపల్ వీరపనేనిగూడెం నుంచి బెస్ట్ ప్రిన్సిపల్గా సెలెక్ట్ అయ్యాను. ప్రమోషన్లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసర్గా వెళ్ళాను సార్. ఈ సింగపూర్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ అక్కడ నాకు బాగా నచ్చిన దాంట్లోనే సార్ 5 పాయింట్స్ సార్. ఫస్ట్ వన్ ఇస్ కాంక్రీట్ పిక్టోరల్ అబ్స్ట్రాక్ట్ అని ఉంది సార్. అది ఏంటంటే మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో పిల్లలకి ఫస్ట్ వాళ్ళు లెర్నింగ్ బై డూయింగ్ చేస్తూ దాన్ని విజువల్గా ఐదర్ పిక్చర్స్ కానీ మోడల్స్ కానీ డిజిటలైజేషన్ చూసి దెన్ అబ్స్ట్రాక్ట్కి వస్తున్నారు. అంటే లైక్ ఫార్ములాస్ ఆర్ న్యూమరికల్స్ వాట్ ఎవర్ మేబీ దట్ మ్యాథ్స్ ఆర్ సైన్స్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఇస్ దట్ డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ యాక్టివిటీస్ సార్. డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ యాక్టివిటీస్ క్లాస్లోని అక్కడ మనకి సింగపూర్లో 3 కేటగిరీస్గా పిల్లలు డివైడ్ చేస్తున్నారు. హా మా ల హైయర్ అచీవర్స్, హెచ్ఏ, మా మీడియం అచీవర్స్, లోవర్ అచీవర్స్. సో వీళ్ళకి సేమ్ క్లాస్ రూమ్లోనే డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తే ఆల్ కెన్ ఎట్ ఏ టైమ్ ఇన్వాల్వ్ ఇన్ ద లెసన్. సో ఎవరు కూడా అంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, డల్గా ఉండేవాళ్ళు నెగ్లెక్ట్ చేయబడతారు. అలా కాకుండా యాక్టివిటీస్ అన్నది 3 బేసెస్లో ప్లాన్ చేసుకుంటే దెన్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ విల్ బి ఎంగేజ్డ్. దట్ ఈస్ ద సెకండ్ థింగ్ సార్. దెన్ థర్డ్ వన్ ఈజ్ స్టడీ ప్లాన్స్. టీచర్స్ లైక్ మనకి ఇప్పుడు క్లస్టర్స్ ఉన్నాయి కదా సార్, సేమ్ ఇన్ దాట్ వే ఓన్లీ ఇట్ ఈస్ లైక్ సబ్జెక్ట్ టీచర్ కోఆర్డినేషన్ మీటింగ్స్ అని ఉండి వాళ్ళు హెచ్ఓడీస్ ఒక లెసన్ ప్రిపేర్ చేసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి బెటర్గా మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళు చెప్పి, అంటే గ్రూప్ ఆఫ్ ద టీచర్స్ లైక్ వాళ్ళకి జోన్స్ ఉన్నాయి సార్, జోన్ 1 జోన్ 2 అని ఉన్నాయి, నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, 4 zones. So teachers will be meeting. Singapore మొత్తం 4 zones. Yes sir. Okay. Yes sir. So they meet and they discuss subject wise discussions జరుగుతున్నాయి. బెస్ట్ అంటే HODs will explain బెస్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళు ఏం చేశారు అన్నది లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి మిగతా టీచర్స్ కూడా అది డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి సొల్యూషన్స్ కూడా ఆ మీటింగ్స్ లో దే ఆర్ ఫైండింగ్ అవుట్. సో దాన్ని ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చు అనేది దే ఆర్ డిస్కసింగ్ సార్. దట్ ఈస్ ద థర్డ్ థింగ్. హౌ ఆఫెన్ డు దే మీట్ అమ్మా? Sir, they said once in a month. Yes sir. Yes sir. Yes sir. So another one is higher order thinking skills we say HOTs అంటాం కదా సార్. సో వాళ్ళకి లెసన్ లోనే దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుని అంటే క్రిటికల్ థింకింగ్ వచ్చేలాగా, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సెల్ వాల్ అని అడగకుండా ఇఫ్ సెల్ వాల్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సెల్ వాట్ విల్ హ్యాపెన్. సో they are allowing the students to think and to apply that. Whatever they have learned, they have to apply that. So critical thinking పెంచేదానికి ఇది higher order thinking question skills అన్నది ఉంది సార్. Then competency based assessment, giving them projects, assignments, presentations and all, and దానికి rubrics పెట్టుకుని like టీమ్ 5 members ఇచ్చి అందులో మాతో ఒక యాక్టివిటీ చేశారు సార్. ఇన్ దాట్ 2 people will be presenters and one person will be the leader, one person will be the note taker and one person will be the timekeeper. So ఈ presentation అయినప్పుడు they present the topic. వాళ్ళకి 3 questions, ఒక 3 topics ఒక first presenter and next 3 topics second presenter will tell after discussing in the group, and like that 4 groups in the class will be there. Then this presenter 1 and presenter 2 have to go to the other groups and they have to check how they are making that and how this can be better. సో ఇలా చేసి మళ్ళీ అందరూ కలిసి ప్రెజెంట్ చేయటం. సో మంచి ఫెసిలిటేషన్ స్కిల్స్ అనేది మాతో చేయించారు సార్. అండ్ వన్ మోర్ థింగ్, బెస్ట్ థింగ్ ఈజ్ దట్ ఎక్కడా కూడా ఆన్సర్ రాంగ్ చెప్పారని చెప్పట్లేదు సార్. దే ఆర్ మేకింగ్ అస్ రియలైజ్ వేర్ వీ హ్యావ్ డన్ ఎ మిస్టేక్. సో మిస్టేక్ ఎప్పుడు చేస్తామంటే టాపిక్ అర్థం కాకపోతే దాని అది ఎక్కడ దానికి క్వశ్చన్స్ వేస్తున్నారు, ప్రోబింగ్ క్వశ్చన్స్. సో విత్ దట్ దే ఆర్ గెటింగ్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ అస్. So this type of skills to be implemented in our Andhra Pradesh. It is happening, but in a structured way if we done, sir, it will be better, sir. And thank you, sir, for this opportunity. I may go to Singapore, but nenu professional growth naku ochundedi ga, sir. Never expected in my life that this will be a gift of a best teacher ga select ayina vallaki ee avakasam vastundi anadi. So lifelong experience I got from this experience. I'll implement that in my district. I'll see that, sir. Thank you very much, sir. Thank you, sir. Thank you, ma.
Sir, good afternoon, sir. My name is Thirumal Sridevi, Headmistress Pandit Nehru GVMC High School, Bhimanapatnam, Visakhapatnam district, sir. I got an opportunity to participate in Singapore, visit Singapore and participate Singapore schools and observe Singapore schools, what is going on in Singapore education system. Sir, actually teacher well-being and mental health of the students is very important to achieve desired goals, and the learning ecosystem should be in a healthy way. So where in Singapore what they are doing is they appointed wellness ambassadors. That is a specifically designed for that Singapore education system, which is not there in our education system. ఇది స్కూల్ లెవెల్ అమ్మా వెల్నెస్ అంబాసిడర్ ఆర్ ఇస్ ఇట్ అట్ No, sir, that is a total wellness ambassadors. But at the school level, school staff well-being committees are constituted, sir. At school level, they are designed like that. These wellness ambassadors mainly focus, their major role is on to provide some basic mental health facilities and support peer supporting system will be there in wellness ambassadors are doing, sir, at the total areas that particular like our mandal system, the same system will be appointed in mandal level, like mandal level there and there they are appointed as a wellness ambassadors, sir. So not only that, they encourage help seeking behavior by directing the teachers to relevant resources. Actually they are doing that major role. And another thing is where హౌ ఆర్ దే ట్రాకింగ్ అమ్మా? సో ఇఫ్ ఒక టీచర్ గా నాకు హెల్ప్ కావాలంటే హౌ డు దే రీచ్ అవుట్? దే కాల్ ద అంబాసిడర్ ఆర్ ఎట్లా చేస్తున్నారు? వాట్ ఇస్ ద మెకానిజం? no, sir, that will be every month they will meet, sir. Actually every they will month, conduct the meetings. So the ambassador meets every month. The wellness ambassador meets. And committee meets every month. Yes, sir. Yes, sir. And they are also constituted school wellness committees at school level. They led one program is called For Teachers by Teachers. So they support teachers. The peer supporting system and mentoring system is there, sir. So the wellness activities there at the school level, they are conducting wellness activities, and team building is very important for them, sir. For that they are going out some outing programs there, so that some recreational activities they are conducting, so that the team building is possible. So the teacher interactions, the strengthening of teachers' relationships among the teachers is possible, sir. And not only that, work-life based initiatives they are taking, especially where the teachers are lacking some capacity buildings, where that workload can be reduced, and they support the teachers. PLS system is there, sir. People leader communities are there at higher level, that at district level. They also contribute some service to these people where their need is arised. So when I require any need regarding mental health issues or any support system I require, they will guide me in different areas where I am needing support. And another system is peer supporting system is there. So that they can interact with the teachers, and they can share their problem with the elder senior teachers. The senior teacher will guide the junior teachers, so that the problem will not be seems as a problem, because it is diversified. The teacher will give in a guidance that in a divergent directions, not in a convergent directions, so that the problem is not at all a problem for the teacher. So the teacher's growth can be promoted in that direction. Sir, already we are having mental health counselors in our school for 9th and 10th classes. We are providing only once in twice. They are visiting our schools. So we have to strengthen that mental health counselors. వాళ్ళు టీచర్స్ కి ఏం చేయట్లా, వాళ్ళు Only స్టూడెంట్స్ కి, students, 9th and 10th, వాళ్ళు that's what స్టూడెంట్స్ I'm మీద ఎక్కువ telling. శ్రద్ధ పెడుతున్నారమ్మా. Sir. ఇప్పుడు మీరు అనేది మనం Teachers చాలా అవసరం యాక్చువల్లీ, Yes, sir. బికాజ్ మీరున్న ఎన్వైరన్మెంట్ కూడా ఏంటంటే తల్లిదండ్రుల నుంచి ప్రెషర్ ఉంటుంది. అవును. ఇట్స్ నాట్ ఈజీ. Yes, sir. సో ఐ థింక్ దిస్ ఇస్ అ గ్రేట్ ఇనిషియేటివ్. విల్ టేక్ ఇట్ అప్ క్వైట్ సీరియస్లీ.
We have to strengthen that thing, sir. At the same time, we have to create school level well-being Yes. committees can be constituted in school level, sir, so that the senior teacher will guide the junior teachers. Then the problem will be minimized, where the teachers who are facing problems in mental issues, that can be reduced, sir. And one more thing we can include in our monthly teacher meetings is there, no, sir. That time we can discuss well-being of the teachers also, wellness of the teachers also should be included in our school, sir. One more thing is that stress management workshops very much needed for the teachers because of over stress is there, no, sir. That's why stress related workshops are yoga and mindfulness activities should be conducted for teachers, sir. And they are celebrating whenever the teacher is achieving something new, then the monthly celebrated that achievements, teacher achievements in. So we are giving an idea that in cluster complex where all the teachers are meeting, no, sir, at the time we can celebrate that achievement of the teachers, best practices or any other thing which is done by the teacher. We can celebrate the teacher. It boosts the morale of the teachers, sir. Thank you, sir. Thank you. The AP government gave me an opportunity to participate Singapore education system. Sir, this is one, I strongly believe one thing, sir. One teacher, one student, one pen, one book can bring a desirable change in the society, sir. Sir, we one more thing I would like to add that I am following your videos, sir. That is V3S. Recently you spoke about 3S, speed, stability and service. We also give the same thing, what you are explained in media, the same we will do for you, sir. Thank you, sir. We are motivated by you, sir. Thank you, sir. Thank you very much. ఇన్ఫ్యాక్ట్ మీరు రిక్వెస్ట్ చేస్తాం కాదు, ఇక్కడ ఏంటంటే మీరు అంత దూరం వెళ్ళి ఫైండింగ్స్ మాకు తెలియజేసిన తర్వాత ఒక బాధ్యతగా తీసుకుని అది అమలు చేద్దామని. వీ వాంట్ టు సీరియస్లీ ఇంప్లిమెంట్ ఈచ్ ఆఫ్ దిస్ వాట్ ఈస్ రెలవెంట్ ఫర్ ఆంధ్ర, మన కల్చర్, మనకి వీ రియలీ వాంట్ టు డూ దిస్. సో మీరు వెళ్ళారు, అబ్జర్వేషన్స్ తీసుకొచ్చారని అక్కడితో ఆగం మేము. ఇది అమలు చేసి ఒక ఫలితాలు ఎంతవరకు తీసుకొచ్చాం అనేది ఇంపార్టెంట్. సార్ నమస్తే సార్, నా పేరు బూరవెల్లి విజయభారతి, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను సార్. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికోన్నత పాఠశాల నేలబొంతు మిలియాపుట్టి మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్. సార్ నేను సింగపూరు ఎడ్యుకేషన్ ఎక్స్ప్లోజర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉషాన్ సెకండరీ స్కూల్స్కి వెళ్ళాను సార్. అక్కడ నేను పిల్లలతో కూడా ఇంటరాక్షన్ అయ్యాను. నెక్స్ట్ నేను అక్కడ లెసన్ కూడా తీసుకున్నాను సార్, ఒక 5 minutes లెసన్ కూడా. అక్కడ టీచర్స్తో కూడా మాట్లాడేటప్పుడు ఒక ఫిలాసఫీ చెప్పారు సార్. అక్కడ TSLN అనే ఒక సిస్టమ్ చెప్పారు సార్. TSLN అంటే ఏమిటనంటే నేను వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే థింక్ స్కూల్ లెర్న్ నేషన్ అని చెప్పారు సార్. థింక్ స్కూల్ లెర్న్ నేషన్ ఏంటంటే వాళ్ళు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్, మనం ఏంటంటే ఎడ్యుకేషన్ ఎంతసేపు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చూడకుండా వాళ్ళ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కల్పించే విధంగా ఉండాలి, వాళ్ళు ఇన్నోవేషన్స్గా ఉండాలి, అడాప్టబిలిటీగా ఉండాలి. ఇది అంతా కూడా అందరూ ఇంక్లూడ్ చేస్తూ చెప్పడం జరిగింది సార్. ఆ ప్రాసెస్లో మేము వెళ్తామని చెప్పారు సార్. నెక్స్ట్ ఇంకొక సిస్టమ్ కూడా చూశాను సార్. అక్కడ ఏంటంటే TLLM సిస్టమ్ సార్. అది ఏంట TLLM సిస్టమ్ అని అడిగేసరికి టీచ్ లెస్ లెర్న్ మోర్ సార్. అంటే అక్కడ ఏంటంటే టీచ్ లెస్ అంటే కంటెంట్ తక్కువ చెప్పడం అని కాదు. అక్కడ వాళ్ళు ఆ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్లో ఆ చెప్పినటువంటి కంటెంట్ని ఆ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్కి ఏ విధంగా యూటిలైజ్ చేస్తారు, కొలాబరేషన్ ఎలా చేస్తారు, వాళ్ళు గ్రూప్ యాక్టివిటీస్గా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది సార్. అంటే నేను వాళ్ళకి అడిగితే అప్పుడు చెప్పారు, అంటే ఎలా చేస్తారంటే ఒక రియల్ లైఫ్ అప్లికేషన్ అంటే ఒక గ్రూప్కి ఒక ప్లాస్టిక్స్, ఆ ప్లాస్టిక్స్కి సంబంధించి ఏంటి, వాటి నుంచి వచ్చే ఛాలెంజెస్ ఏంటి, అవి వాటిని యూజ్ చేయటం వల్ల వచ్చేటటువంటి ఏంటి, ఏ విధంగా మన నేచర్కి
మనకి డిస్ట్రాయ్ అవుతుంది. అవన్నీ కూడా ఆ గ్రూప్లో డిస్కస్ చేస్తూ వాళ్ళు ఆ నెక్స్ట్ దీంట్లో ఆ స్కూల్లో ఉండేటటువంటి ఆ ప్లాస్టిక్స్ వల్ల వచ్చేటటువంటి ఆ నష్టాల గురించి మిగతా ఒక ప్రాజెక్ట్స్ తయారు చేయడం సార్. అందులో అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రాక్టికల్గా ఆ టీచ్లెస్ లెర్న్ మోర్లో ఎక్కువ ప్రాక్టికల్గా ఆలోచించటం, కొలాబరేషన్, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇంకోటి చూసాం సార్. అంటే ఏంటి అక్కడ టీచర్ అనేటటువంటి వాళ్ళు ఆ క్లాస్కి వెళ్తారు, లెర్నింగ్ అవుట్కమ్స్ చూశారు సార్. ఆ లెర్నింగ్ అవుట్కమ్స్లో అంటే వాళ్ళు ఏంటంటే నేను ఈ రోజు ఈ లెసన్ చెప్తాను, ఈ లెసన్ కంప్లీట్ అయిపోయిందా అని కాకుండా ఈ రోజు నేను చెప్పిన లెసన్లో ఏ కాంపిటెన్సీని గెయిన్ చేశారు పిల్లలు, ఎటువంటి అదొకటి చూశాను సార్. అంటే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ చేశారా, నాలెడ్జ్ చూసారా, ఒక స్కిల్ లేదా వాళ్ళలో, అదొకటి చూసాం సార్. అందులో ఇఫ్ ఐ డోంట్ మైండ్ అమ్మా, ఎట్లా అసెస్ చేస్తున్నారు ఆఫ్టర్ ఎవ్రీ క్లాస్? ఎట్లా అసెస్ చేస్తారు వాళ్ళు? అంటే క్లాస్ అంటే ఇప్పుడు సపోజ్ సార్ ఒక ఫ్రాక్షన్ ఒక లెసన్ చెప్పాలి సార్. ఆ ఫ్రాక్షన్ ని మామూలుగా మన బోర్డు పైన ఫ్రాక్షన్ గురించి సంపించి 1/4, 1/3 అలా అని కాకుండా మనం ఒక దాన్ని అక్కడ అప్పటికప్పుడు అవైలబిలిటీగా ఉన్న ఒక కేక్ తీసుకొచ్చి దాన్ని పీసెస్గా చూపించి ఇది ఫ్రాక్షన్స్ అంటే అలాంటి చిన్న చిన్న వాటిని కూడా మేము ఆ విధంగా మేము ఎక్స్ప్రెస్ చేస్తూ పిల్లలకి మా చుట్టూ ఉండే సరౌండింగ్స్లో ఉన్న టీఎల్ఎంస్ని ఉపయోగించి చెప్తాము. ఇప్పుడు సపోజ్ ఒక ప్లాంట్, ఆ ప్లాంట్ దగ్గర తీసుకెళ్తాం. లేకపోతే ఒక వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అంటే వాట్ ఈజ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ మనము అక్కడికి మేము తీసుకెళ్ళి దాని నుంచి ఎక్కడ లీకేజెస్ అవుతున్నాయి, ఆ లీకేజెస్ అవ్వటం వల్ల మనకి ఏ డ్యామేజ్ జరుగుతుంది, అలా ఆ విధంగా అదొకటి చెప్పారు సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ అసెస్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు కూడా వెంటనే ఒక 3 క్వశ్చన్స్ వేస్తారట సార్. ఏంటంటే 3 క్వశ్చన్స్ వేసుకుంటారు ఆ యూనిట్ లెసన్ చెప్పేటప్పుడే. వెంటనే స్పాంటేనియస్ అసెస్మెంట్ జరగాలని చెప్పేసి వాళ్ళు ఒక 3 క్వశ్చన్స్. వాట్ డిడ్ ఐ లెర్న్ టుడే, వాట్ డిడ్ ఐ లెర్న్, వాట్ ఛాలెంజ్ ఇట్, హౌ కెన్ ఐ సాల్వ్ ఇట్. ఆ 3 క్వశ్చన్స్ కూడా వాట్ డిడ్ ఐ లెర్న్ సార్, వాట్ ఛాలెంజెస్ టు మీ, నెక్స్ట్ హౌ కెన్ ఐ సాల్వ్. 3 అంటే ఆ యూనిట్ అంటే వాటిని ఆ సాల్వేషన్ నేను ఎలా చేయగలను అంటే ఇది ప్రతి స్టూడెంట్ కూడా అడుగుతారు సార్. ప్రతి స్టూడెంట్ ని ఎవ్రీ క్లాస్ ఆ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఆ యూనిట్ ఆ మేడం చెప్పేశాక ఆ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వెంటనే స్పాంటేనియస్ గా చెప్పమని సార్. అప్పుడు వాళ్ళ తాలూకు వీక్నెసెస్ ఏంటి, ఆ యూనిట్ లో వాళ్ళు ఎక్కడ వీక్నెస్ గా ఉన్నారు, ఆ పాయింట్ వెంటనే అక్కడ అసెస్మెంట్ జరుగుతుంది సార్. ఆ 3 క్వశ్చన్స్ కూడా కంపల్సరీ అడుగుతారు సార్. నేను అక్కడ ఫిజిక్స్ టీచర్స్ తో మాట్లాడి ఎవ్రీ క్లాస్ లో అడుగుతారు, ఎవ్రీ క్లాస్ లో సార్ ఈ 3 క్వశ్చన్స్ సార్. అంటే ఏ విధంగా సాల్వ్ చేస్తారు, మీరు ఏ విధంగా ఛాలెంజెస్ ఏంటి, అది కూడా చూసాం సార్. ఆ విధంగా ఆ రూబ్రిక్ అసెస్మెంట్ అది కూడా ఉంది సార్. అయితే ఇది మనదంతా కూడా మన అడాప్టబిలిటీ ఎలా తీసుకురావాలి అనుకుంటే మనది ఏం లేదు సార్. నేనేమనుకున్నానంటే అక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని అనుకోవడం కాదు సార్. మన మైండ్ సెట్ ముందు మారాలి సార్. మన సిస్టమ్ ఏం చేసుకోవాలంటే పిల్లలందరినీ కూడా ఒక గ్రూప్గా డివైడ్ చేయడం, 21st సెంచరీ తాలూకు స్కిల్స్ మనం డెవలప్ చేయగలిగితే మాత్రం క్రిటికల్ థింకింగ్లో మాత్రం సార్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితేనేమి, వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లో మన మైండ్ సెట్ని కూడా మార్చుకోగలిగితే అదొకటి ఉంది సార్. నెక్స్ట్ ఇంకోటి అంటే ఈజీగా టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి అంటే మన టెక్స్ట్ బుక్లో ప్రతి టెక్స్ట్ బుక్లో QR కోడ్ ఉంటుంది సార్. మన పిల్లలు స్కాన్ చేసి అదొక వనరుగా ఒక రిసోర్స్గా అందులో ఎడిషనల్గా అంటే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఒక్కటే కాదు మనకి, దానికి ఎడిషనల్గా ఈ QR కోడ్స్ అది చిన్న అడాప్టబిలిటీ సార్, పెద్ద టెక్నాలజీ కాదు. ఆ చిన్న అడాప్టబిలిటీ తీసుకుని QR స్కాన్ చేసి అది మన పిల్లలకి కానీ వాళ్ళు రిసోర్స్గా ఉపయోగించుకోవడం, అదొకటి వాళ్ళకి అలవాటు చేయగలిగితే అదొకటి సార్. నెక్స్ట్ వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయడానికి వాళ్ళకి మాక్ పార్లమెంట్ అయితే, మాక్ అసెంబ్లీ అయితేనేమి, ఎకో క్లబ్స్ అయితేనేమి, నెక్స్ట్ రిఫ్లెక్స్ జర్నల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు సార్. కంగారు పెట్టేసా మిమ్మల్ని నేను ఇప్పుడు సార్. అదేం లేదు సార్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల పనిచేస్తారు. సో నిన్న మేడం గారు నీళ్ళు తాగే సమయంలో నిన్న అండర్ 18 క్లబ్ అని పిల్లలు ఉన్నారు. అవును సార్. వాళ్ళని గంటన్నర ఇంటర్వ్యూ చేశారు. అవును సార్. అసలు వాళ్ళకున్న ఆలోచన, ప్రకృతి పైన ఉన్న అవగాహన చూస్తే నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు వాళ్ళే క్లబ్స్ గా పెట్టి వాళ్ళే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు
పార్టీకి మెజారిటీ రాలేదంటే 2 పార్టీలు కలిసి చేస్తున్నారంటే నా ముందర కొట్టుకుంటున్నారు ఎవరు ప్రధానమంత్రి అవుతారా అని. అది సార్, అంటే పిల్లలకి ఎంత అవగాహన ఉందో, కొంత ఎక్స్పోజర్ ఇస్తే ఎంత చేయొచ్చు. అది సార్, అది నా చేత పుషప్స్ కూడా చేపించారు వాళ్ళు అవును సార్. పోటీ పడి. అది మన మైండ్ సెట్ ఆ విధంగా ఆ పిల్లల్ని కానీ మనం తయారు చేయగలిగితే మంచి జెంట్స్ గా అవుతారు సార్. ఇది ట్రైబల్ వెల్ఫేర్ మన గిరిజన సంక్షేమ దీంట్లో తీసుకుంటే కొంతమంది పిల్లలు ఏంటంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు సార్, ఇంట్రోవర్ట్ గా ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను కూడా స్కూల్స్ లెవెల్లో మాకు ఐటీడీ సీతంపేటలో అవుతుంది సార్. ఏంటంటే అక్కడ లోకల్ గా ఉండే అంటే చంపావతి, నాగావళి, వంశధార అలాగ మొత్తం ఒక్కొక్క గ్రూప్ కి ఇచ్చి ఒక్కొక్క పిల్లలకి అంటే అన్ని క్లాస్ పిల్లల్ని కూడా అలా పెట్టి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ దాని మీద ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ఒక స్పోర్టివ్నెస్ వాళ్ళకి డెవలప్ అవుతుంది సార్. నేను చెప్తాను వాళ్ళకి చిన్న గిఫ్ట్స్ లాగా ఇవ్వటం అలా అనేటటువంటిది ఎవ్రీ సాటర్డే కూడా చేస్తున్నాం సార్. అది ఇంట్లో కూడా అలాగా ఒక అగ్రికల్చర్ సిస్టమ్ అయితేనేమి, వే ఆఫ్ లైఫ్ అయితేనేమి, వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ ఇదంతా కూడా చేయడం జరుగుతుంది సార్. నాకు ఇచ్చిన అవకాశంకి ధన్యవాదాలు సార్. Thank you, అమ్మా. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ అందరం నెక్స్ట్ మైక్ అందుకునే లోపల మారల్ వాల్యూస్ అనేది చాలా చాలా అవసరం అండి. విలువలు లేని వికసిత్ భారత్ కాదని నేను బలంగా నమ్ముతున్నాను. చాలా మంది నన్ను అడిగారు స్టాన్ఫర్డ్ ఎంబీఏకి ఇతర ఎంబీఏ స్కూల్స్కి తేడా ఏంటంటే, నేను ఆ స్కూల్లో చదవలేదు కనుక నాకు అవగాహన లేదు. బట్ స్టాన్ఫర్డ్లో ఉన్న వినూత్నమైన ఒక ప్రాసెస్ ఉంది. అదేంటంటే ఫైనల్ ఎగ్జామినేషన్స్లో ఇన్విజిలేటర్ ఉండరు. ప్రొఫెసర్ వచ్చి కాగితాలు పెట్టేసి వెళ్ళిపోతాడు. మనం వెళ్ళి క్వశ్చన్ బ్యాంక్ తీసుకుని మనమే రాసుకో, ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి. ఆనర్ కోడ్ ఉంది. నేను కాపీ కొట్టేవాడు నేను రిపోర్ట్ చేస్తాను. సింపుల్ లాజిక్. సుమారుగా 30 ఎగ్జామ్లు తీసుకుని ఉంటారు 2 సంవత్సరాలు. ఎవడు అటు చూడలే ఇటు చూడలే, నీట్గా రాస్తారు, వెళ్ళారు పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే ఎంత క్యారెక్టర్ బిల్డ్ అవుతుందండి, వాల్యూస్. దాంతోపాటు మహిళల్ని గౌరవిస్తాం అనేది సమాజంలో నేను బలంగా నమ్మేది. ఇప్పుడు మహిళల్ని గౌరవించాలి, ఏదో చట్టాలు తీసుకొస్తే దాంతోనే సాధ్యం కాదండి. చిన్న వయసు నుంచి మనం నేర్పించాలి. ఇప్పుడు మా ఇల్లే ఉంది, మాకేంటి చిన్న వయసు నుంచి అందరం సమానం. నేను చిన్న వయసు నుంచి అమ్మ పని చేస్తాం మొదలుపెట్టింది. సో నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడు అమ్మ పని చేస్తుంది, నాన్నగారు పని చేస్తారు. సో మా ఇంట్లో కాన్వర్సేషన్ కూడా ఈక్వల్గా ఉంటుంది ఎప్పుడు. సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే కాన్వర్సేషన్ మన ఇంట్లో ఉండదు. కానీ అందరి ఇంట్లో అట్లా ఉండదు. దానివల్ల పిల్లలు కూడా కొన్ని సోషల్ నామ్ అనుకుంటారు. పర్వాలేదు ఇట్లా అంటే. నాకు బాధ వేస్తుంది. కొంతమంది పదాలు వాడతారు, గాజులు తొడుక్కున్నావా, చీర కట్టావా, అమ్మాయిలాగా ఏడవద్దు. బాధ వేస్తుంది ఎప్పుడైనా. ఆ మార్పు తీసుకొచ్చినాకే ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మీరు ఇంట్లో పనిచేసే ఫోటోలని 50-50 చేసాం. ఇప్పుడు మగవాళ్ళు తిట్టుకుంటారు దాన్ని. 50% మగవాళ్ళు చేయాలి, 50% ఆడవాళ్ళు చేసినట్టు పెట్టాలి. అంటే అది చిన్నగా అనిపించవచ్చు కదమ్మా, మీరు ఇప్పుడు అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మారల్ వాల్యూస్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదండి. ఇట్ బిల్డ్స్ ద క్యారెక్టర్, ఇట్ బిల్డ్స్ ద నేషన్. ఇప్పుడు ఏమైపోయిందంటే జనరేషన్లో బటన్ నొక్కితే ఫుడ్ వస్తుంది, బటన్ నొక్కితే సరుకులు వస్తున్నాయి, బటన్ నొక్కితే కారు వస్తుంది. అంటే బటన్ నొక్కితే మార్కులు వచ్చేస్తాయి, బటన్ నొక్కితే అన్ని సమస్యలు పోతాయని అంటే ఒక్క ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు పిల్లలు. నాకు ఆశ్చర్యం వస్తుంది. అందుకే నేను అన్న ఫెయిల్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఏం అవదు జీవితంలో, ఏం మారదు. కొంతమంది ఎగతాళి చేస్తారు, మళ్ళీ కసి పెంచుకోవాలి అంతే. ఇప్పుడు నన్ను కూడా ఎగతాళి చేశారు, నాలో కసి పెరిగింది. అది మీరు కూడా లీడ్ చేయండి అన్న పిల్లల్లో. ఎందుకంటే చాలా సెన్సిటివ్ అయిపోయారు పిల్లలు. మధ్య నేను చూస్తున్నా చిన్న ఇష్యూలు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆశ్చర్యపోతున్నా నేను. సో ఆ గ్రిట్, ఆ ఎనర్జీ, ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది మీరు తీసుకురావాలి. సో మీరు అంటున్నారు కదా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థింకింగ్ మోర్ అనేది, లెర్నింగ్ మోర్ అనేది చాలా అవసరం. అది వాళ్ళని మీరు అన్నారు 3 ప్రశ్నలు చాలా మంచి ఐడియా ఇచ్చారు. పైలట్గా చేద్దాం. పిల్లల్ని ఆలోచపరిచే విధంగా మనం చేయాలి. అంటే ప్యాసివ్ లెర్నింగ్ టు యాక్టివ్ లెర్నింగ్. ఆ మార్పు వస్తే ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేస్తుంది సిస్టమ్. చాలా బాగుంది, అది వెరీ సింపుల్గా ఉంది అది.